జీవీటీవీ న్యూస్. సిపిఎస్ని అంతమొందించే వరకు ఈ పోరాటం ఆగదు. కట్కూరి శ్రీకాంత్. పెన్షన్ విద్రోహ దినంగా సెప్టెంబర్ 1కి సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఉద్యోగ జేఏసీ నగర శాఖ చైర్మన్ మరియు టీఎన్జీఓస్ నగర శాఖ అధ్యక్షులు కట్కూరి శ్రీకాంత్, ఫైనాన్స్ సెక్రటరీ మరియు టీఎన్జీఎస్ నగర శాఖ కార్యదర్శి పంతులు హరికృష్ణ సారథ్యం వహించారు. దీనిలో భాగంగా యుఎస్సి బోర్డు, ఉద్యాన శాఖ, వ్యవసాయ శాఖ, పురావస్తు శాఖ మొదలగు శాఖలను సందర్శించి ఉద్యోగులను సమీకరించి సభను దిగ్విజయం చేయాలని కోరనైనది. ఇట్టి సన్నాహక సభల్లో నాగిరెడ్డి, రాజు, తరగతి నగర శాఖ అధ్యక్షులు లక్ష్మణ్, మహేందర్, మొగిలి రాజు, బుక్యాలాల్, డేవిడ్ మొదలగు వారు పాల్గొన్నారు. ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పెట్టి మీకు రావాల్సినటువంటి డిమాండ్స్ అన్ని కూడా ఇస్తాము, మీ డిమాండ్స్ అన్ని కూడా సాల్వ్ చేస్తామని వాళ్ళ మేనిఫెస్టో పెట్టుకొని మన పెండింగ్ బిల్సే కానివ్వండి, సిపిఎస్ఏ కానివ్వండి, ఫ్యూయల్ అండ్ అప్ అనే కానివ్వండి, అదేవిధంగా ఇంకా చాలా డిమాండ్లు దాదాపు 57 డిమాండ్లని ఈ ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందించకపోతే దాదాపు ఫస్ట్లో ఏమన్నా చూసుకుందాం, మీ పిఆర్సీ కూడా మేము ఇస్తాము అని చెప్పడం జరిగింది. కానీ 6 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది. సంవత్సరం తర్వాత మళ్ళీ అడిగితే మేము వచ్చింది మళ్ళీ మొన్ననే కదా అని మళ్ళీ సేమ్ పద్ధతిలో చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా మన రాష్ట్ర నాయకత్వం జగదీష్ అన్న కానివ్వండి, ఏలూరు సీన్ అన్న కానివ్వండి, ఇక్కడ కూడా దగ్గకుండా మన డిమాండ్స్ పైన ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వంతో చర్చించడం జరుగుతుంది. మరి ఇప్పటికే దాదాపు 15 నెలలు అయిపోయింది. 15 నెలల తర్వాత కూడా మీరు ఇవ్వకపోవడం, మేము కార్యాచరణ ఇస్తున్నామని చెప్పి 206 సంఘాలను ఏకతాడిపై తెచ్చి మరి ఆ 206 సంఘాల నుంచి ఒక మెసేజ్ ఇచ్చినప్పుడు మీరు అందరూ కూడా చూసే ఉంటారు. సీఎం గారు బయటికి వెళ్ళి నన్ను కోసినా కానీ డబ్బులు లేవు అనే స్టేజ్లో మాట్లాడడం జరిగింది. మళ్ళీ తర్వాత అయ్యో ఏదో మాట్లాడినా అనుకుంటే మరి ఏం చేద్దాం దీని గురించి అని మళ్ళీ జేఏసీ నాయకత్వాన్ని పిలిస్తే అప్పుడు మనమన్నాము మంత్రుల కమిటీ వేసిరు కానీ ఎక్కడ కూడా స్పందన లేదు సార్, మీరు ఆఫీసర్స్ కమిటీ వేయండి, ఫైనాన్షియల్ ఇష్యూస్, నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ 2 ఉంటాయి, మీరు నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ సాల్వ్ చేయండి, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఆటోమేటిక్ సాల్వ్ అవుతుంది, రాష్ట్రం మెరుగుపడిన తర్వాత అవన్నీ కూడా చూసుకుందామనే సంఘటన మనం. కానీ ఇప్పటి వరకు కూడా ఆ కమిటీ ఇచ్చిన 16 డిమాండ్లని, నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ని 16 డిమాండ్లను కూడా సాల్వ్ చేయడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోగా మళ్ళా దాదాపు మనకు 3000 బకాయిలు ఉండే, ఈ బకాయిలు పెరిగింది. మరి ఇవన్నీ కూడా ఎప్పుడు తీరుస్తారు అని మనకు రావాల్సిన జీపీఎఫ్ కానివ్వండి, సరెండర్ లీవ్లు కానివ్వండి, శాలరీస్ కానివ్వండి, ఇవన్నీ చేయడానికి ప్రభుత్వానికి ఎక్కడ కూడా చేస్తారు. వాళ్ళ పని మాత్రం వాళ్ళు చేసుకుంటూనే పోతున్నారు. పెద్ద కంపెనీలకు అవన్నిటి కూడా సబ్సిడీల కింద డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. కానీ మనకు రావాల్సినటువంటి అమౌంట్ని మాత్రం 6వ తారీఖు దాకా బస్సు యాత్రలు అన్ని జిల్లాలలో ఉన్నాయి. మరి దానికి సపోర్ట్గా మన హెచ్ఓడి ఉద్యోగస్తులందరం కూడా దీనికి సంఘీభావం తెలుపుకుంటూ మనకు రావాల్సినటువంటి డిమాండ్స్ మీద మనం పోరాడదాం. ఈ సెప్టెంబర్ 1ని ఖచ్చితంగా మనం విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. కాబట్టి మీరందరూ కూడా, మీరే కాకుండా సీట్లో కూర్చున్న ఉద్యోగస్తులందరూ కూడా దీనిపైన అవగాహన తెచ్చి సెప్టెంబర్ 1ని విజయవంతం చేసే ఈ ప్రభుత్వం మనం పిలిచి మన డిమాండ్స్ అన్ని కూడా సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ విధంగా ముందు రావాలని కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవసరం ధన్యవాదాలు. ఉద్యోగుల ఐక్యత, జై తెలంగాణ. ఉద్యోగ మిత్రులందరికీ కూడా నమస్కారం. మరి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అధ్యక్షుడు కిరణ్ గారికి, మరి సెక్రటరీ రాజు గారికి, మరి నాతో పాటు ఇక్కడ విచ్చేసినటువంటి హరికృష్ణ గారు మా సెక్రటరీ గారికి, నాగ్పూర్ అధ్యక్షుడు లక్ష్మణ్ గారికి, మరి అదేవిధంగా నాగిరెడ్డి అన్న గారికి, అసోసియేట్ అధ్యక్షులు శ్రీకాంత్ ఏఓ గారికి, అదేవిధంగా మహేందర్ అన్న గారికి, అందరికీ కూడా మిగతా మిత్రులందరికీ కూడా పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా తెలుసు దాదాపు గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి సెప్టెంబర్ 1ని కొనసాగించాలి, పాత పెన్షన్ కొనసాగించాలి.
ఓపీఎస్ ముద్దురా సిపిఎస్ వద్దురా ఓపీఎస్ ముద్దురా సిపిఎస్ వద్దురా సిపిఎస్ వద్దురా ఓపీఎస్ వద్దురా సిపిఎస్ వద్దురా ఓపీఎస్ వద్దురా టీఎన్జిఓస్ యూనియన్ జిందాబాద్ టీఎన్జిఓస్ యూనియన్ జిందాబాద్ ఆవాజ్ దో ఏక్ ఆవాజ్ దో Restore, restore. OPS. Restore, restore. OPS. Employees unity. Zindabad. Employees unity. Zindabad. Employees unity. Zindabad. Success చేద్దాం, సక్సెస్ చేద్దాం. సక్సెస్ చేద్దాం, సక్సెస్ చేద్దాం. సక్సెస్ యూనియన్.